మన లైఫ్లో మనం రెండిట్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. మన రిలేషన్షిప్లో, మన కెరియర్ అండి, మనం చేసే జాబ్. ఈ రెండు గనక అన్షేకబుల్గా ఉండకపోతే, ఈ రెండిట్లో ఏదొక్కటి షేక్ అవుతున్నా సరే పీస్ ఆఫ్ మైండ్ చాలా కష్టం అండి. రిలేషన్షిప్ చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, నేను కాదనట్లేదు. కానీ కొన్ని రిలేషన్షిప్స్ మాత్రం చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి, చాలా పెయిన్ తో ఉంటాయి. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది చూడండి. మీకు ఒక బ్లేడ్ కనపడుతుంది. బ్లేడ్ మీద ఒక నత్త, ఒక స్నేల్ ఉంది. ఆ బ్లేడ్ ని నేను టాక్సిక్ రిలేషన్షిప్ అంటున్నాను. ఆ నత్త ఏదైతే ఉందో ఆ రిలేషన్షిప్ లో ఉన్న వ్యక్తులు. యూజువల్ గా మైండ్ ఏం ఆలోచిస్తుందంటే, టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ముందుకెళ్ళటం అంటే ఆ బ్లేడ్ మీద కొంచెం ముందుకెళ్ళి ఆ బ్లేడ్ నుంచి బయటికి వచ్చేస్తే, అంటే ఆ రిలేషన్షిప్ లో నుంచి బయటికి వచ్చేస్తే పెయిన్ ఉండదు కదా. బయటకి రావాలి అంటే బ్లేడ్ మీదే వెళ్ళాలి కదా. ఇంకా కోసుకుంటుంది, ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుందేమో. పోనీ వెనక్కి తగ్గటం, వెనక్కి రావటం అంటే అడ్జస్ట్ అయి ఉండటం. బ్లేడ్ మీద నత్త ముందుకెళ్ళినా కోసుకోబోతుంది, వెనక్కి వెళ్ళినా కోసుకోబోతుంది. ఈ ముందు వెనక బయటికి పోవటమా రిలేషన్షిప్ లో నుంచి, లేకపోతే అడ్జస్ట్ అవ్వటమా? రెండు పెయిన్ఫుల్లే కదా. ఉన్న చోటే ఉంటాం మనం, కానీ అక్కడ ఉండటం ఈ రెండిటి కంటే ఎక్కువ పెయిన్ఫుల్ అండి.